ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం, రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం, కోట్లాది బడుగు జీవుల బలగం, కుల మత ప్రాంత సంకుచిత్వాలను దాటి ఎదిగిన మహా వ్యక్తిత్వం. అతడే మన బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచమంతా తిరుగు చూసేలా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆవిష్కృతమైన ఆకాశమంతా అంబేద్కర్ జీవిత విశేషాలను మంత్రి ఆదిమూలపు సురేష్ మాటల్లో విందాం. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ని అర్థం చేసుకోవాలి. మరి అంబేద్కర్ని అర్థం చేసుకోవడం ఎలా? ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు. అందుకే కాలచక్ర మండపం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఒక టైం మెషిన్లో ఉన్నట్టుగానే ఉంది. బికాజ్ మిమ్మల్ని మేము అంబేద్కర్ కాలానికి తీసుకెళ్తున్నాం. మేం కాదు, యాక్చువల్గా మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఇంత పూర్తవడానికి పునాది వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈయనే కీలకం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఒక ప్రపంచం క్రియేట్ చేశారు మీరు. ఒకసారి ఈ ప్రపంచం అంటే ఏ సందేశంతో మీరు ఇది ప్రపంచం క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్తూ ఒకసారి మాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న అరుదైన పిక్చర్స్ని కూడా వివరిస్తూ ఆయన కాలానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి సార్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తప్పకుండా అమ్మా దేవమ్మ. యాక్చువల్గా నేను ఒకనే కాదు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని నలుగురు యాక్చువల్గా సాంఘిక సంక్షేమ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూషన్ బేసికలీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఇది కాలచక్ర మండపం అంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జననం దగ్గర నుంచి అండ్ ఆయన బుద్ధిజం స్వీకరించేంత వరకు జీవితంలో మరి ఆయన ఎదుర్కొన్నటువంటి వివిధ ఘటనలు, తర్వాత డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నీ కూడా చాలా చిన్నవి, చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి ఒక్కరికి అంటే అంబేద్కర్ వాదులు ఎవరైతే తెలుసుకోవాలని ఇష్టపడుతుంటారో అవన్నీ కూడా పొందుపరుస్తూ ఒక టీంను ఏర్పాటు చేసి ఆ పోస్టర్స్ కానివ్వండి, ఆ పిక్చర్స్ కానివ్వండి, ఆ మ్యానిక్స్ అంటారు, అంటే ఇట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటారు. ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ మీరు చూడొచ్చు. అది ఓకే, ఒకసారి మనం చూడొచ్చు. డాక్టర్ అంబేద్కర్ జననం అని మనకు కనిపిస్తోంది. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటూ మొదలుపెట్టారు. సార్, అరుదైన పిక్చర్స్ని మీరు సేకరించడంలో ఎంత శ్రమించారు సార్? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆర్ట్స్ వేయించారా? ఏం జరిగింది సార్? యాక్చువల్గా మేము చాలా మంది ఎడ్యుకేషనలిస్టు, ముఖ్యంగా ఒక ప్రొఫెసర్ సత్యపాల్ అని ప్రొఫెసర్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ థియేటర్ను డెవలప్ చేయడానికి, ముఖ్యంగా ఆ ఫొటోస్ పిక్చర్స్ను సెలెక్ట్ చేయడానికి మరి పెట్టుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాలు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో నిర్మించినటువంటి అంబేద్కర్ మరి స్మృతి వనాలు కానివ్వండి, మరి ఆడిటోరియంస్ కానివ్వండి, మ్యూజియంస్ కానివ్వండి, అన్నీ కూడా విజిట్ చేయడం జరిగిందమ్మా. సరే, వాటన్నిటి బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఎక్కడ లేని విధంగా, అంటే జనరల్గా ఇప్పుడు గోడల నిండా మాకు ఆయన పిక్చర్లే కనిపిస్తున్నాయి సార్. సార్, న్యూయార్క్లో ఈ కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుందంటే జీరో గ్రౌండ్ అని అంటామట. అంటే టిన్ టవర్స్ ఎప్పుడైతే పడిపోయాయో ఆ తర్వాత వాటి శిథిలాలు, వాటి జీవితం మొత్తం అంతా బేస్ చేసుకుని ఇలా లోపలికి రాగానే మొత్తం గోడల నిండా వాటికి సంబంధించిన ఇప్పుడు మాకు ఆ ప్రపంచాన్ని మళ్ళీ చూపిస్తున్నారు. అంటే ఒక ఈ ఆర్ట్ కానీ లేకపోతే ఈ డిజైన్ కానీ ఎవరు ప్లాన్ చేశారు? ఎంత టైం పట్టింది సార్ ఇలా డిజైన్ చేయడానికి? అమ్మ, యాక్చువల్గా ఈ హోల్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గత పాలకులు దీన్ని వదిలేసి వెళ్ళారు. యాక్చువల్గా లొకేషన్ కూడా లేదు, అది ఎక్కడో ముళ్ళకంపల్లో ఎక్కడో నాట్ సో ప్రామినెంట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అలా కాకుండా విజయవాడ నడిబొడ్డున వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారు ఐడెంటిఫై చేశారు. చేసి ఇక్కడ పెడితేనే ఈ విగ్రహానికి గౌరవం ఉంటుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు తమ ఆరాధ్య దేహంగా కొలిచే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, నిలవాలంటే ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఆయన ఎక్కడ వర్క్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు. అంతే కదా సార్? ఫొటోస్తో పాటు మనకి ఇక్కడ కనిపిస్తుంది సాయజ్రావ్ గైక్వాడ్ స్కాలర్షిప్ అంటూ మనకు కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత డాక్టర్ అంబేద్కర్ మహారాజ్ సాయాజీరావు గైక్వాడ్ వద్ద పనిచేశారు. కానీ తన తండ్రి అనారోగ్యం కారణంగా బొంబాయికి తిరిగి వచ్చారు. తండ్రి మరణించినప్పటికీ అతను బరోడా మహారాజా నుండి పొందిన స్కాలర్షిప్తో తన విద్యను కొనసాగించారంటూ ఆ మొత్తం పిక్చర్స్ ద్వారా ఒక మనకి నిజంగా సినిమా చూపిస్తున్నారు సార్. అంటే ఈజీగా ఈ తరం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక స్క్రీన్ ప్రెజెంటేషన్ తోటి వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ మనకి చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఒకసారి విజువల్స్ కూడా మీరు అలా చూస్తూ ఉండండి.
సార్ ఇదేంటి సార్ ఇది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీ ఉంది కదా, దాని ముందు నిలబడి మరి చెప్తున్నట్టు డిస్క్రిప్షన్ చెప్తున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక ఫీల్ వచ్చేటట్టు అది ఆ వీడియో. ఇంకొక కెమెరాలో అందుకే మేము అది చూపించుకుంటూ వెళ్తున్నాం సార్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మీరు నిజంగా ఫీల్ వచ్చినట్టుగా ఉంది నాకైతే. ఆయనే నా ముందు కూర్చొని ఆయన చదువుతున్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. ఒకసారి చెప్పండి సార్ ఈ ఐడియా కానీ ఎవరి. ఓ మై గాడ్ బ్యూటిఫుల్ సార్. మ్యానిక్విన్ అంటారమ్మా వీటిలన్నింటినీ రియల్ లైఫ్ సైజ్ మన మూర్తి అనమాట. ఇట్స్ మేడ్ ఆఫ్ మ్యానిక్విన్స్. సో ఆయన లైబ్రరీలో చదివేది ముఖ్యంగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడతా ఉంటుంది.